ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి అత్తయ్య ఆద్యని ఇండియాకి తీసుకొచ్చేటప్పుడు ఏమని మాటిచ్చింది? నేను బాగా చూసుకుంటాను, నా బిడ్డలా అన్నీ చేస్తాను అనే కదా. మరి చిన్నత్తయ్యకిచ్చిన మాట ప్రకారం పెళ్లి మీ చేతుల మీదుగా జరగకుండా ఎక్కడో జరిగితే చిన్నత్తయ్య ఆత్మకి శాంతి ఉంటుందా చెప్పండి? అత్తయ్య తన చెల్లెలికిచ్చిన మాట తప్పినట్టే కదా. ఏమంటావు అత్తయ్య? నేను చెప్పేది అత్తయ్య సంతోషం గురించే కాదు, అత్తయ్య ఇచ్చిన మాట కూడా పోకూడదు కదా. ఏమంటారు చిన్న మావయ్య? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ చిన్నోడైనా వాడు చెప్పింది నిజమే కదా. మన బిడ్డ అనుకున్నాం, రామలక్ష్మితో సమానంగా చూసుకున్నాం. అలాంటిది మనమెవరూ లేకుండా అక్కడెక్కడో పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఆ పెళ్ళేదో ఇక్కడే చేస్తే సరిపోతుంది కదా. పెళ్లి చేసి అత్తారింటికి పంపించామన్న ఆనందమైనా మిగులుతుంది. నాకు ఆ బాధ ఉంది. ఇక్కడ పెళ్లి చేయడం నాకు ఇష్టమే, కానీ వాళ్ళ పేరెంట్స్ అక్కడున్నారు కదా. పది మంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కష్టం గాని ఇద్దరు అక్కడి నుంచి ఇక్కడికి రావడం కష్టమా ఏంటి? అమ్మ చెప్పింది నిజమే కదా అన్నయ్య. అవును కిషోర్ గారు. ఏం బాబు, మీ అమ్మగారిని నాన్నగారిని ఇక్కడికి పిలిపించలేవా? అదంతా నో ప్రాబ్లం అంకుల్. మమ్మీ డాడీని రమ్మంటే రేపే వచ్చేస్తారు. యాజ్ యువర్ విష్. మీరు ఎలా అనుకుంటే అలా చేయండి. నన్ను ఏడిపించడానికి వాడి లవ్కి ఓకే అన్నావు, పెళ్లికి ఓకే అన్నావు. ఇప్పుడేం చేస్తావు? ఇప్పటికైనా నిజం చెప్పాలి. ఏమ్మా ఆద్య, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నని కూడా ఇక్కడికే పిలిపిస్తాను అంటున్నాడు. మా అందరికీ ఈ పెళ్లి ఇక్కడే చేయాలనుంది. మరి నీ అభిప్రాయం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.